మాచర్ల నియోజకవర్గంలోని వైసీపీకి కంచుకోటలో ఉన్న పలు గ్రామాలలో టీడీపీ పాగా వేయనుంది. మాచర్ల మండల పరిధిలోని గన్నవరం గ్రామం గతంలో కాంగ్రెస్ తరువాత వైసీపీకి కంచుకోటలాగా ఉంది. ప్రభుత్వ పనితీరుపై విసుగు చెందిన గన్నవరంకు చెందిన సుమారు 50 కుటుంబాల వారు వైసీపీని వీడి సోమవారం రాత్రి టీడీపీలో చేరారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సోమవారం రాత్రి గన్నవరం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న జూలకంటికి మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజలు బ్రహ్మారెడ్డికి జయచేలు పలుకుతూ స్వాగతం పలికారు. గన్నవరం గ్రామంలో బ్రహ్మారెడ్డికి వచ్చిన ఆదరణ చూసి టీడీపీ శ్రేణులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ పతనం ఖాయమైనట్లు రాజకీయ విశ్లేషకులు అంచనాకు వచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం గ్రామస్తులను ఉద్దేశించి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటికి ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నీటి కుళాయిని ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీ నిధులను, ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు ఉపయోగించకుండా పక్కదారి పట్టించారని ఆరోపించారు.